కల్కి మూవీలోని మొదటి డైలాగ్ అశ్వత్థామ హత కుంజరః. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పాండవులకు గురువు అశ్వత్థాముడి తండ్రి అయిన ద్రోణాచార్యుడు ఎంతో మంది పాండవుల సైన్యాన్ని మట్టుపెడతాడు. తనను అంతమొందించాలంటే అంత సులభం కాదని గ్రహించిన పాండవులు మదన పడుతుండగా అందుకు కృష్ణుడు వారికి ఒక ఉపాయం చెప్తాడు. అశ్వత్థాముడు చనిపోయాడని తెలిస్తే ఆ దుఃఖంలో ద్రోణాచార్యుడు ఆయుధాలను విసర్జిస్తాడు. అప్పుడు తనను చంపడం సులభతరం అవుతుందని చెప్తాడు. దాంతో భీమసేనుడు అశ్వత్థామని ఏనుగును చంపి అశ్వత్థామని చంపేశానని గట్టిగా అరుస్తాడు. ఈ వార్త ద్రోణాచార్యుడు చెవిన పడేలా యుద్ధం నలుమూలలా వ్యాప్తి చేస్తారు. అది విన్న ద్రోణాచార్యుడు తన కళ్ళకు కనిపించిన అశ్వత్థాముడిని వెతికి చూసి అసత్యం ఎరుగునటువంటి ధర్మరాజును అశ్వత్థామ నిజంగానే చనిపోయాడా అని అడగ్గా అందుకు ధర్మరాజు నిజమే అశ్వత్థామ చనిపోయాడు, కానీ చనిపోయింది ఏనుగు అని చెప్తాడు. కానీ కృష్ణుడు చెప్పినట్టు అశ్వత్థామ చనిపోయాడు అని వినపడేలా గట్టిగా చెప్పి కుంజరహ అని చిన్నగా చెప్తాడు. కుంజరహ అంటే ఏనుగు. చనిపోయాడని విన్న ద్రోణాచార్యుడు అస్త్ర సన్యాసం చేసి కూలబడిపోతాడు. ఆ తర్వాత చెప్పిన కుంజరహను సరిగ్గా వినలేదు. ఆ వెంటనే తన తండ్రిని చంపినందుకు ప్రతీకారంగా ద్రుపదిని కుమారుడు దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడు శిరస్సును వధిస్తాడు.